ది ఎస్ మ్యాన్ ఆఫ్ ది టీమ్ ఇండియా. బ్యాటింగ్లో 300 స్ట్రైక్ రేట్, బౌలింగ్ వేసిన ఫస్ట్ బాల్కే వికెట్. ఎవరా ప్లేయర్ అనుకుంటున్నారా? పాకిస్తాన్ నుంచి సౌత్ ఆఫ్రికా దాకా అందరినీ వణికించిన మన హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ. టీమిండియాలో ఇప్పుడు కొత్త మల్టీ టాలెంటెడ్ సూపర్ స్టార్ మన తెలుగోడే. టీం ఏ సిచ్యువేషన్లో ఉన్నా, కెప్టెన్ ఏ రోల్ ఇచ్చినా సరే పక్కాగా ఇచ్చి పడేయడం ఇతని స్టైల్. నెంబర్ 3లో ఆడమంటే రెడీ, ఫినిషర్గా ఆడమన్నా రెడీ. వికెట్లు పడుతున్నప్పుడు నిలబడి ఆడినా, అవసరమైనప్పుడు 300 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడినా అది తిలక్కి మాత్రమే సాధ్యం. బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనూ ఫస్ట్ బాల్కే షాదబ్ ఖాన్ లాంటి వికెట్లు తీయటం మనోడి స్పెషాలిటీ. ఇక వరల్డ్ కప్ సెమీఫైనల్లో నెంబర్ 7గా వచ్చి జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ని 3 సిక్సర్లతో భయపెట్టాడు. మనల్ని సైలెంట్ చేస్తానన్న శ్యామ్ కరణ్ క్యాచ్ని పట్టి పక్కా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికా మీద బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో వరల్డ్ క్రికెట్ని షేక్ చేశాడు. 2024 వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ ఉంటే, ఇప్పుడు 2026లో తిలక్ వర్మ మన తెలుగోడి సత్తా చాటాడు. రోహిత్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత వచ్చిన అవకాశాన్ని వాడుకొని టీంలో తన ప్లేస్ని పర్మనెంట్ చేసుకున్నాడు. వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడుతూ మన తెలుగు గడ్డ గర్వపడేలా చేశాడు. T20లో విశ్వరూపం చూపించిన తిలక్ త్వరలోనే వన్డేలో కూడా ఎంట్రీ ఇచ్చి రాకెట్లా దూసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాడు.